Hello all, welcome back to our channel. In the previous video we have discussed, we are continuing with the playlist that is unit 1 data representation. అందులో మనం డేటా కన్వర్షన్స్ చూస్తూ ఉన్నాము. సో ఇచ్చిన ఏ నెంబర్ సిస్టంలోకైనా కన్వర్ట్ చేయటం ఎలా అనేది చూస్తూ ఉన్నాం. అందులో 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆ 3 మెథడ్స్ ఆర్ ఎనఫ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం. బట్ 4th మెథడ్ కూడా ఉంది. దోస్ ఆర్ షార్ట్ కట్ మెథడ్స్. అంటే ఫాస్ట్గా ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ సమ్ షార్ట్ కట్ మెథడ్స్. అందులో ఎనీ బేస్ టు ఎనీ బేస్ కన్వర్షన్స్ అన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్లో ఉంటాయి అన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం ప్రాపర్ మెథడ్ని డిస్కస్ చేసాము. ఆ వీడియోస్ చూడండి. షార్ట్ కట్ మెథడ్స్ ఎందుకు అంటే యూ నీడ్ టు సేవ్ యువర్ టైమ్ వైల్ డూయింగ్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్. పెద్ద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు టైం సేవ్ అవ్వడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ చూడండి, బైనరీ టు ఆక్టల్. ఒక బైనరీ నెంబర్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి అంటే గ్రూప్ ద గివెన్ బైనరీ నెంబర్ ఇంటూ 3 బిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి వరకు 3 బిట్స్ గ్రూప్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, గ్రూప్ చేసుకుంటూ వెళ్ళి దానికి తగిన 3 బిట్ ఇన్ఫర్మేషన్ కదా, ఆక్టల్ అంటే 8 వరకు ఉంటుంది. 3 బిట్ ఇన్ఫర్మేషన్ చూసుకొని దాన్ని రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ 10101 అనే బైనరీ నెంబర్ ఉంది. దీన్ని యూనిట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఆక్టల్ నెంబర్. దీన్ని మీరు మామూలు ప్రొసీజర్ చేస్తే ఎలా అవుతుంది, ముందు బైనరీ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేసుకొని డెసిమల్ నుంచి ఆక్టల్లోకి కన్వర్ట్ చేస్తారు. సో అంత ప్రొసీజర్ పని లేకుండా దీన్ని 3 బిట్స్గా గ్రూప్ చేస్తారు. ఓకే, అంటే రైట్ టు లెఫ్ట్ వెళ్తారు అనమాట. అంటే ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి వెళ్తారు. ఈ వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, 3 బిట్స్ని మాత్రం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 3 బిట్స్ ఏంటి, 101. మళ్ళా 3 బిట్స్ ఏంటి, 01. ఇక 2 బిట్సే ఉన్నాయి కాబట్టి ముందు 0 అని పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు 6 బిట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ 3 బిట్కి ఆ 3 బిట్కి సపరేట్గా మనం దాని యొక్క డెసిమల్ డిజిట్స్ వేస్తాం. ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో నెంబర్ సిస్టమ్స్ వీడియో అందులో చెప్పినప్పుడు I have told you all how to convert a given decimal number into its binary code. సో ఇక్కడ బైనరీ ఇచ్చారు, దాన్ని డెసిమల్లోకి తెలుసు మీకు ఆల్రెడీ. సో 8421 కన్సిడర్ చేయమన్నాను ఇఫ్ ఇట్ ఈస్ హెక్సాడెసిమల్ సిస్టమ్. ఇక్కడ ఇచ్చింది ఆక్టల్ కాబట్టి 421 అనేది సరిపోతుంది. అంటే 0 నుంచి 7 వరకు ఉంటుందన్నమాట. ఓకే, 0ని 000గా రిప్రజెంట్ చేయొచ్చు, 1ని 001గా. ఇదంతా కూడా నేను నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఓకే, ఆ వీడియో చూసి చూడండి. ఇప్పుడు 421 ఆక్టల్లోకి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 101 ఉంది అంటే 101 వాల్యూస్ ఏమవుతాయి, 1 + 4 అంటే విచ్ ఈస్ 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 010, ఈ 421 దగ్గర 010 కరెస్పాండింగ్గా చూడండి. 1 ఎక్కడుంటే అక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. 2 ఉంది, అంతే. బైనరీ నుంచి ఆక్టల్కి సింపుల్గా అయిపోయింది. ఇలా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ ఫర్ ఆక్టల్ టు బైనరీ. సేమ్ ఆక్టల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి, దీనికి రివర్స్ అనమాట. ఇక్కడ ఏంటి, బైనరీలో ఇస్తే 3 బిట్ ఇన్ఫర్మేషన్ని గ్రూప్ అవుట్ చేసి అలా చేసాం. ఒకవేళ ఆక్టల్ నెంబర్ ఇప్పుడు 357 అనే ఆక్టల్ నెంబర్ని బైనరీలోకి మార్చాలి. ఇలా మార్చాలి అన్నప్పుడు దాని యొక్క 3 బిట్ ఇన్ఫర్మేషన్ని రాసేసుకొని చేస్తాం. 3 బిట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, 7కి ఏంటి 4 + 2 + 1 అంటే 111. 5కి ఏంటి 101. 3కి ఏంటి 011. దిస్ ఈజ్ ది బైనరీ నెంబర్ ఫర్ ది గివెన్ ఆక్టల్ కోడ్. ఇలా ఈజీగా
ఏ బిట్కి ఆ బిట్ రాసుకోవచ్చు అనమాట. ఇదిగోండి 7 ఏమో 111, 5 ఏమో 101, 3 ఏమో 011. బైనరీ నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ బైనరీ ఇంటూ హెక్సాడెసిమల్. మీరు ఏం చేయాలి అంటే ఆక్టల్ ఉన్నప్పుడల్లా 3 బిట్ ఇన్ఫర్మేషన్ 3 డిజిట్ బైనరీ కోడ్ అని గుర్తుపెట్టుకోవాలి. హెక్సాడెసిమల్ ఉన్నప్పుడల్లా 4 డిజిట్ బైనరీ కోడ్ 4 డిజిట్ బైనరీ నెంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బైనరీ నుంచి హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇందాక బైనరీ నెంబర్ నుంచి ఆక్టల్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటి 3 బిట్స్ గ్రూప్ చేసాం, ఇక్కడ 4 బిట్స్ గ్రూప్ చేయాలి. సో ఇదే ఎగ్జాంపుల్ చూడండి, 10101 విచ్ ఈజ్ అ బైనరీ నెంబర్. దీన్ని యూనిట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ హెక్సాడెసిమల్. 4 బిట్స్ గ్రూప్ చేసేటప్పుడు 1 2 3 4 ఇదొక 4 బిట్స్. ఇక్కడ ఒక బిట్ మాత్రమే ఉంది కాబట్టి ముందు ఇవన్నీ జీరోస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీని నెంబర్ ఎంత, దీని వాల్యూ ఎంత 0001 ఉంది, అలాగే 0101. దీని వాల్యూ వచ్చి 1, అలాగే దీని వాల్యూ ఏంటి 8421 కాబట్టి 4 + 1 5. 15 ఉంది. 15 అంటే ఏంటి, హెక్సాడెసిమల్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ 15? లాస్ట్ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది. సో అంతటితో అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ హెక్సాడెసిమల్ టు బైనరీ ఏంటి, ఇచ్చిన హెక్సాడెసిమల్ నెంబర్ని మీరు బైనరీలోకి ఒక్కో డిజిట్ని బైనరీలోకి రాసుకుంటారనమాట. 4 డిజిట్ బైనరీ కోడ్తో రాసుకొని ఆ మొత్తాన్ని కలిపేస్తే అది బైనరీ కోడ్. ఓకే, నెక్స్ట్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్. ఆక్టల్ని హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే ఆక్టల్ ఏమో 3 బిట్ బైనరీ కోడ్, హెక్సాడెసిమల్ ఏమో 4 డిజిట్ బైనరీ కోడ్. సో ఏం చేయాలి, 615 అనే ఆక్టల్ ఉంది, దీన్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని ముందుగా 3 బిట్ ఇన్ఫర్మేషన్లో రాసుకోవాలి. 5 అంటే ఏంటి, 4 to 1 చూసారనుకోండి, 5 అంటే ఈ 2 విచ్ ఈస్ 101, 1 అంటే 001, 6 అంటే 110. ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని హెక్సాడెసిమల్ కాబట్టి 4 బిట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ముందు 3 సున్నాలు. దట్స్ ఆల్. ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఇదంతా 8 + 4 12, 12 + 1 13 ఉంది. ఇది చూసారనుకోండి 8, ఇది దీని వాల్యూ 8, ఇక్కడ దీని వాల్యూ 1. సో ఇది హెక్సాడెసిమల్ కానీ ఇలా డైరెక్ట్గా రాసేయకూడదు, 1 8. ఓకే, 13 అంటే ఏంటి, యూ హ్యావ్ ఎ వాల్యూ దట్ ఈస్ డి, కాబట్టి 18D ఈజ్ ది హెక్సాడెసిమల్ నెంబర్ ఫర్ ద వాల్యూ 615 ఇన్ ద ఆక్టల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఒక ఇచ్చిన ఇప్పుడు మనం చేసింది ఆక్టల్ టు హెక్సాడెసిమల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కాబట్టి ఇదే నెంబర్ని కన్వర్ట్ చేద్దాం. 18D. దిస్ ఈజ్ ఇన్ ది హెక్సాడెసిమల్. దీన్ని మీరు ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారు, దీన్ని 4 బిట్ ఇన్ఫర్మేషన్గా రాసుకోవాలి. 1ని 4 బిట్స్గా రాస్తే 0001, 8ని 4 బిట్స్గా రాస్తే 1000. డి అంటే 13, 13ని 4 డిజిట్స్గా రాసుకుంటే 1101. ఆక్టల్ కాబట్టి 3 బిట్ ఇన్ఫర్మేషన్ని చూసుకుంటూ వెళ్తారు. సరిపోయింది. సో ఫస్ట్ వాల్యూ ఏంటి 0, నెక్స్ట్ 110, 421 అంటే 6, నెక్స్ట్ ఏంటి 001 అంటే 1, ఇది 101, 4 + 1 5, 615 హ్యావింగ్ అన్ ఆక్టల్ నెంబర్. ఇక్కడ 0కి ముందు వాల్యూ ఉండదు కాబట్టి ఇది రాసినా రాయిపోయినా ప్రాబ్లం లేదు. సో ఇలా హెక్సాడెసిమల్ టు ఆక్టల్, ఆక్టల్ టు హెక్సాడెసిమల్ అనేది డిస్కస్ చేసాం. దీస్ ఆల్ ఆర్ ది షార్ట్ కట్ మెథడ్స్ అన్నమాట. నోట్స్ ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి, వీలుంటే ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్ ఆల్సో. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా సింపుల్గా యూ కెన్ సాల్వ్
ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్. నెక్స్ట్ వీడియోలో కాంప్లిమెంట్స్ చూద్దాం, కాంప్లిమెంట్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. థ్యాంక్ యూ.